బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ ఎథనిక్ డ్యూ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాం కదా. ఎందుకో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మొన్నే చాలా రోజుల తర్వాత ఒక రీల్ పెట్టామండి. ఎందుకంటే మా అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట. అంటే స్టార్టింగ్ మంత్స్లో తెలిసిందే కదా మీకు, కొంచెం తనకి చాలా అనీజీగా ఉండింది అనమాట. అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషను అట్లాంటివన్నీ ఉండే. తను ఇంకా వీడియోస్ తీయడానికి కూడా ఓపిక లేదు. ఆఫీస్ వర్క్ ప్లస్ మమ్మీకి బిజినెస్ వర్క్, వీటన్నిటితోని మాకు అసలు టైం కుదరలేదు అనమాట. అయినా అప్పుడప్పుడు అలా అలా చిన్న చిన్న షార్ట్స్ అవి ఇవి చేసాం కానీ లాంగ్ వీడియోస్ అస్సలు చేయలేకపోయాం అనమాట. సో అయితే ఇంకా ఇప్పుడు మొన్న అయితే ఒక షార్ట్ అయితే శ్రీమంతం షార్ట్ పెట్టినాం కదా. సో మీ అందరికి చాలా బాగా నచ్చింది అనేసి చాలా మంది కమెంట్స్ రూపంలో చెప్పారు మాకు. అట్లానే చాలా మంది కూడా అడుగుతున్నారు అనమాట, ఫుల్ వీడియో కూడా పెట్టండి అని చెప్పి. ఇంకా రాలేదండి, వచ్చిన తర్వాత ఫుల్ వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తాము. అయితే ఈరోజు చేసే వీడియో ఏంటంటే, మా అమ్మాయికి తీసుకున్న శారీ కూడా బాగుంది, ఎక్కడ తీసుకున్నారు అనేసి అడిగారు చాలామంది. సో దాని గురించి ఈరోజు మీకు డీటెయిల్స్ చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నామండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్. సో మేము ఈరోజు మొత్తం ఈ శ్రీమంతం లుక్ని మొత్తం డీకోడ్ చేస్తున్నాం అనమాట. అసలు ఏమేమి తీసుకున్నాము, ఎలా ఎక్కడ తీసుకున్నాము, దానికి ఏమేమి మ్యాచింగ్ తీసుకున్నాము, ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యాము అని. సో పెళ్ళికి చేసినంత ఇదిగా అయితే ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, బట్ స్టిల్ ఫస్ట్ మేము కొనింది అయితే ఈ శారీ. ఈ శారీ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే చిన్నపట్నం అనే స్టోర్లో తీసుకున్నాము. సో మేము అక్కడ ఇంటి దగ్గర అంటే చెప్పు, అక్కడ అదే ప్రగతి నగర్ దగ్గర కొత్తగా చిన్నపట్నం అని స్టోర్ పడింది అనమాట. సో ఆల్ టైప్స్ ఆఫ్ పట్టు శారీస్ దొరుకుతాయండి అక్కడ. సో అక్కడే నార్మల్గా క్యాజువల్గా ఎలా ఉన్నాయి శారీస్ చూద్దామని చెప్పి వెళ్ళాము. మాకు నచ్చేసింది, తీసేసుకున్నాము ఇంకా. సో బేసికలీ నాకు ముందు నుంచే లావెండర్ షేడ్లో కావాలి అని చెప్పి ఉండింది. సో అందుకని సో ఆ షేడ్స్లోనే చూసాము. ఉన్న దాంట్లో ఇదే నచ్చింది అనమాట. ఇంకా కొన్ని తక్కువ బడ్జెట్లో అంటే ఒక 5,000 యాక్చువల్లీ మా బడ్జెట్ 5,000 ఉండింది. బట్ ఏమో ఇది నచ్చింది, ఇంకా చాలా బాగుంది. మళ్ళీ ఇలాంటి కలర్ ఇలాంటి శారీ దొరుకుతుందో లేదో అని చెప్పి సో తీసుకున్నాము. సో దిస్ వాజ్ అరౌండ్ 9,900 రూపీస్, ఆల్మోస్ట్ 10,000 రూపీస్ ఇది. సో కానీ వర్త్ ఇట్. సో దీనికి ఎక్స్ట్రాగా మేము వేసింది ఏంటి అంటే ఈ లేస్ అనమాట. సో ఈ లేస్ వచ్చేసి మమ్మీ బేగం బజార్ నుంచి తెచ్చి తనే స్టిచ్ చేసింది. సో ఈ లేస్ 650 పడింది, మొత్తం 9 మీటర్స్. సో ఇది బేగం బజార్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ పడింది. అదర్వైజ్ మీరు బయట ఎక్కడ తీసుకున్నా కూడా 1,200 to 1,500 చెప్తారు. అడిగినామండి ఇక్కడ షాపుల్లో కూడా అడిగినాం. మళ్ళీ ఇంకా అక్కడ దాకా ఒకళ్ళు నాకు వీలు అవుతుందో లేదో, ఆ టైం కల్లా నేను వెళ్తానో లేదో అని చెప్పి ఇక్కడ బయట కూడా కనుక్కుంటే ఆల్మోస్ట్ 12 to 1,500 చెప్తున్నారు. సరేలే ఇట్లా షాప్ కోసం వెళ్ళాలి అనేసి అనుకున్నాం ఒకరోజు. ఇంకా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది 9 మీటర్స్ అంటే ఒక శారీ బ్లౌజ్కి సరిపడే 9 మీటర్స్ వస్తుంది బండల్లో. సో ఒక బండల్ తీసేసుకున్నాం, 650 అట్లా పడ్డది. సో ఇది వేసిన తర్వాత శారీకి ఇంకొంచెం ఎలిగెంట్ లుక్ వచ్చింది అనమాట. సో ఇది శారీ కలర్ అయితే చాలా బాగా వచ్చింది అండి. మీరు చూసారు కదా రీల్లో కూడా, ఫొటోస్లో కూడా చాలా బాగా వచ్చింది కలర్ కూడా. చాలా లైట్ అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది కలర్ కూడా. రైట్. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా పెద్ద స్టోరీ. ఈ బ్లౌజ్ గురించి కూడా చాలా కష్టపడ్డాం. ఫస్ట్ ఎంబ్రాయిడరీ చేయించుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎంబ్రాయిడరీలో నాకు నచ్చినట్టుగా నాకు నచ్చిన డిజైన్స్లో అక్కడ వాళ్ళు చేయట్లేదు. మగ్గం అంటే మళ్ళీ నేను చాలా ఫెడప్ అయిపోయా మగ్గంతో చెప్పాలి అంటే. నా పెళ్ళి బ్లౌజెస్ అన్నీ మగ్గమే. ఆ తర్వాత ఆయన గృహప్రవేశం అని, ఆ ఫంక్షన్ అన్ని మగ్గమే చేయించుకున్నా. నాకు ఇంకా మగ్గం వద్దమ్మా తల్లి అనేసి అంటే యాక్చువల్లీ ఒక ఎంబ్రాయిడర్డ్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకున్నాను. బట్ సాడ్లీ నాకు ఈ కలర్లో దొరకలేదు, సిల్వర్లో కూడా నాకు ఎంబ్రాయిడర్డ్లో దొరకలేదు. సిల్వర్లో కూడా సింపుల్ డిజైన్స్ ఉన్నాయండి, అంటే ఇట్లా హెవీగా లేవన్నమాట. ఇట్లా కంప్లీట్ ఇట్లా ఇంత హెవీ ఎంబ్రాయిడరీలో అసలు ఈ కలరు దొరకలేదు, మాకు సిల్వర్లో కూడా దొరకలేదు. అతను చాలా షార్టేజ్ ఉంది మేడం సిల్వర్ అనేసి అంటున్నాడు. చిన్న చిన్న బుటీస్లో అట్లా ఉన్నాయి కానీ శారీకి అంత సూట్ కాదేమో అని చెప్పి ఇంకా అది మనం తీసుకోలే. ఇది కూడా చూస్తే మీరు ఆ శారీ కలర్ అయితే కాదండి, ఇది నెట్ చూడండి, డిఫరెంట్ కలర్ అనమాట. తెలుస్తుందో లేదో వీడియోలో కానీ పక్కన పెట్టి చూస్తే మాత్రం చాలా డిఫరెంట్ కలర్. ఇదేంటంటే పర్పుల్ షేడ్, అది పింకిష్ లావెండర్. సో మా మమ్మీ ఏం చేసిందంటే తనకు ఒక ఐడియా వచ్చింది, దాంట్లో ఆల్రెడీ బ్లౌజ్ పీస్ వచ్చింది శారీలో. ఆ బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చింది అనమాట బ్లౌజ్. సో ఆ ప్లెయిన్ తీసి దీనికి లైనింగ్ లాగా వేసేద్దాం ఈ నెట్కి.
వేసేసి దాని మీద వెనకాల మళ్ళీ ఇలా కాటన్ Cotton lining లైనింగ్ వేద్దాం. వేసేస్తే సెట్ అయిపోతుంది కదా అనేసి, అంటే గుడ్ ఐడియా, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఇది నచ్చిందండి. ఇంకా మేము అక్కడ చూసిన ఎంబ్రాయిడరీ వర్క్స్ లో ఇది నచ్చింది. ఇంకా అసలు ఏది చూద్దాం అనుకున్నా మాకు ఇంత హెవీగా ఏవి లేవు, నచ్చట్లేవు. దానిలో అప్పటికి 2-3 షాప్స్ తిరిగాం మేము. ఆ కలర్ దొరకట్లేదు. ఈ ఎండకి ఎప్పుడు అది ఏప్రిల్లో పిచ్చే ఎండలు, ఏప్రిల్ ఎండింగ్ లో అసలు ఇంకా లేకపోయాము. అసలు దొరకట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరుకుతుందేనా, ఇంకా 4 షాపులు తిరిగే వాళ్ళం. కానీ అంత పెద్ద నర్సింగ్ లోనే దొరకలేదు. హైదర్నగర్ నర్సింగ్ లో తీసుకున్నాం దీన్ని. అక్కడ లేవు, ఇంకా వేరే ఇంకెక్కడ దొరుకుతాయి అని చెప్పి ఇక దీన్ని ఫిక్స్ అయిపోయి ఇంకా ఈ ఐడియా చేసి ఇట్లా ప్లాన్ చేసుకుందనమాట. దీనికి కూడా సేమ్ అదే దానికి వచ్చిన లేసే వేసారు. ఇది యాక్చువల్లీ బయట కుట్టించాను, మమ్మీ కుట్టలేదు, టైం లేదు అని చెప్పి. సో దీనికి ఫ్రంట్ ఇలా ఈ నెక్ వచ్చింది, ప్రిన్సెస్ కట్, బ్యాక్ నార్మల్ ఇలా ఇలా పెట్టించుకున్నాను. సో బ్లౌజ్ మొత్తం బయట కుట్టించాము, కాకపోతే ఈ లేస్ మాత్రం మళ్ళీ మమ్మీ వేసింది అనమాట. బ్లౌజ్ ఇది ఏంటంటే దీంట్లో అక్కడక్కడ మిర్రర్స్ వచ్చినాయండి. ఆ మిషన్ మీద వేసినా కూడా అది ఎక్కడ విరిగిపోతుందో అసలు చేతి మీద కుట్టింది, చెప్పి చేతితో కుట్టారనమాట మొత్తం. అంటే శారీ కున్నప్పుడు బ్లౌజ్ కుడిస్తే బాగుంటది కదా అని చెప్పి ఈ కొంచెం ఎట్లాగో మనకి బ్లౌజ్ కోసం మిగులుతుంది, అది 9 మీటర్స్ అనేసరికి మిగులుతుంది కదా, ఇంకా మిగతా ఇది దీనికి కుట్టేసిన అనమాట. సో ఇది శారీ బ్లౌజ్ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ. సో ఈ జ్యువెలరీ అయితే ఇది నాది కాదు, ఇది జ్యువెలరీ నా ఫ్రెండ్ది. తనది రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయితే తను కూడా ఇట్లాంటి సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంది. సో నాకు మళ్ళీ జ్యువెలరీలో ఇన్వెస్ట్ చేయాలని లేకుండా, ఆల్రెడీ పెళ్ళికే చాలా కొన్నాము, అవే ఇప్పుడే రిపీటెడ్గా వేసుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఎందుకు పెట్టడము, మళ్ళీ ఎప్పుడు వేసుకుంటామో ఏమో అని చెప్పి ఇప్పుడు అట్ ప్రెసెంట్ తన దగ్గర ఉంది కాబట్టి సో మేము నార్మల్గా అట్లా ఒకరు రీయూజ్ చేసుకుంటాము. సో ఇది వచ్చేసి వడ్డానం అనమాట, మొత్తం సిల్వర్ స్టోన్ జ్యువెలరీ విత్ మధ్యలో ఇట్లా గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది. ఇది వచ్చేసి నెక్ పీస్. సో ఫస్ట్ దీంతో పాటు మళ్ళీ ఇంకొక లాంగ్ హారం కూడా వేసుకుందామా అనుకున్నాను, కానీ బట్ చాలా దీన్ని చూసి అనుకున్నా, ఈ లాకెట్ చూసి మన సైజ్కి ఇది చాలా హెవీ వద్దు అనుకొని ఇంకా దీంతోనే కనెక్ట్ చేసా. ఈ బుట్టలు కూడా సూపర్గా సూట్ అయ్యాయి. ఇవి బేసికలీ నా ఫేస్కి జనరల్గా లాంగ్ కమ్మల కంటే కూడా ఇలాంటి బుట్టలే నాకు బాగుంటాయి అన్నమాట, బాగా సూట్ అవుతాయి నాకు. సో అందుకని చెప్పేసి అది కూడా ఒక రీజన్ ఇవి వేసుకోవడానికి. సో ఇది కూడా పర్ఫెక్ట్గా సూట్ అయింది నాకు ఆ రోజు లుక్కి. అండ్ దెన్ సో దీంట్లో ఈ సెట్లో పాపిడి బిల్ల రాలేదన్నమాట. సో ఇది నా రిసెప్షన్ది పాపిడి బిల్ల ఉండింది. సో ఇంకా ఇదే యూజ్ చేశాను దానికోసం అని చెప్పి ఇంక ఇదే తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్. సో నేను సెలెక్ట్ చేసుకున్న హెయిర్ స్టైల్కి యాజ్ ఇట్ ఈస్గా గీతక్క దింపేసింది మేకప్ ఆర్టిస్ట్. సో దానికి తగ్గట్టుగా మమ్మీ కూడా హెయిర్ యాక్సెసరీస్ కూడా కరెక్ట్గా తీసుకొచ్చింది. సో ఇది వచ్చేసి ఈ కలర్ కూడా దొరకలేదంట సరిగ్గా, చాలా ఎతికారు. దీంట్లో కూడా సేమ్ నా శారీ కలర్. మా వారైతే ఏం కలరే ఇది, అసలు దొరకట్లేవేంది ఎక్కడ కూడా అనేసి పాపం ఆయన నాతో పాటు కూతురు కాదా అందుకనే తిరిగిండు అనమాట అన్ని షాపులు. లేకపోతే అదే దేని వేరే దానికోసం అంటే అబ్బా ఇప్పుడు అవసరమా, స్కిప్ చేయి, ఏదో ఒకటి తీసుకో, వాళ్ళ అమ్మాయి కోసం కదా అని చెప్పి పాపం ఆయన కూడా చాలా ఓపికగా అన్ని షాపులు తిరిగి 4 షాపులు ఏమో తిరిగితే ఇది లాస్ట్లో ఒక షాప్లో దొరికినాయండి. అవి కూడా ఇది వచ్చి లైట్ లావెండరిష్ కలర్ దొరికింది, ఇది సెంటర్లో పెట్టింది. ఇవి మాత్రం అన్ని మళ్ళీ సిల్వర్ సెపరేట్గా తీసుకున్నారు ఇవి కూడా. సో నేను మీకు ఇక్కడ చూపిస్తాను పైన హెయిర్ స్టైల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఏ పిక్ పంపించాను, తను ఎలా చేశారో కూడా చూపిస్తాను. అంత ఎగ్జాక్ట్గా చేశారు. నేనైతే 100% రికమెండ్ చేస్తాను మీకు. ఈవెంట్స్ కానీ ఏమున్నా కూడా మేకప్ అండ్ హెయిర్ ఫ్రమ్ గీతక్క ఓన్లీ. నేనైతే తన్నే ప్రిఫర్ చేస్తాను. బాగా చేసిందండి. సో ఇది నేను చూస్ చేసుకున్న హెయిర్ స్టైల్. సో ఇది తను నాకు ఇలా చేసింది, చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. సో ఇవి అయితే నార్మల్ పింకిష్ అండ్ సిల్వర్లో తీసుకున్నాము. సో దీంట్లోనే ఇలా కలుపుకొని వేసేసుకున్నాను, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్ బ్యాంగిల్స్ ఇవి. బికాజ్ ఎందుకంటే దీంట్లో ఇంకా మళ్ళీ నేను సైడ్ గోటాస్ అవి ఇవి ఏమి యాడ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ వేస్తూనే ఉంటారు కదా బ్యాంగిల్స్ శ్రీమంతంలో అని చెప్పి. సో ఇంత మటుకే యూజ్ చేసాము. సో అది అనమాట, దట్ కంప్లీట్స్
సో ఎలా ఉంది మీకు లుక్? ఇది మేమైతే మ్యాక్సిమం అన్ని బడ్జెట్లోనే చేయడానికి ట్రై చేసాము. బడ్జెట్ ఓన్లీ శారీ ఒకటే మాకు అవుట్ ఆఫ్ బడ్జెట్ అయింది. 5,000 అనుకున్నాం, అది 10,000 అయింది. అదర్వైజ్ మిగతావన్నీ కూడా విత్ ఇన్ బడ్జెట్ మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంతలోనే అయ్యింది. అవుట్ ఆఫ్ బడ్జెట్ అంటే ఇంకో 5,000 పెట్టడానికి ప్రాబ్లం అని కాదు, కానీ ఏంటంటే కట్టరు కదండి చీరలు. ఎవరు కడతారు చెప్పండి? ఇప్పుడు దాంట్లో పట్టు చీరలు, మామూలు చీరలు అయితే అయినా కట్టుకోరు, పట్టు చీరలు అయినా కట్టుకోరు వాళ్ళు. ఇప్పుడు ఆ పెళ్లికి పెట్టిన అంత కాస్ట్లీ చీరలే అవి ఎట్లా పెట్టెలో పడి ఉంటాయి. సో అండ్ మోర్ ఓవర్ పట్టు చీరలు ఎవరు కట్టుకుంటారు? ఎవరు కట్టుకోరు. అండ్ ఒక ఫంక్షన్ కి వేసుకుంటాం, దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి బ్లౌజ్ వేరేది వేసి ఇంకొక దానికి వేసుకుంటాం. అంటే 3-4 సార్లు వేసుకుంటాం అంతే. మళ్ళీ తర్వాత దాన్ని ఒక 2-3 ఇయర్స్ తర్వాతే తీస్తాం మళ్ళీ దాన్ని. అట్లా అని చెప్పి ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడము శారీ మీద అని చెప్పి అనుకున్నాం, కానీ మాకు ఆ బడ్జెట్ లో ఒక్కటి కూడా నచ్చలే. ఇంకా ఆ కలర్ లో ఈ కలర్ లో చూపించింది, కానీ ఆ షేడ్స్ డిఫరెంట్ ఉండే. దానిపైన వచ్చిన చిన్న చిన్న బుటీస్ లాగా 5,000 లో ఏమవుతుంది అంటే బుటీస్ చిన్నగా వస్తుంది, ఆల్ ఓవర్ బుటీ రాలేదు. ఇది ఏంటంటే ఆల్ ఓవర్ మనకి ఇట్లా పట్టు సిల్వర్ బుట్టి వచ్చింది కదా, దాంట్లో ఏంటంటే అక్కడక్కడ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే కొంచెం అంత లుక్ అనిపించలేదు. ఇది ప్యూర్ కంచి పట్టు అండి, ప్యూర్ కంచిపట్టు శారీ. కొంచెం ఇంకా తను అక్కడ కూడా వాళ్ళు వేసి చూపించినప్పుడు కూడా మాకు నచ్చింది అనమాట చీర, తనకి సూట్ అయింది, మంచి కలర్ కూడా అని చెప్పి తీసేసుకో. మళ్ళీ అలాంటి కలర్ దొరకట్లేదు కదా మనకి, తీసుకోవాలంటే ఇంకా అదే తీసేసుకున్నాం. అప్పుడు ఈరోజు వీడియో అండ్ ఇంకా మా అమ్మాయి శ్రీమంతకి చేసిన షాపింగ్ అంతా కూడా ఇదనమాట. సో ఎలా ఉంది మీకు? దీంట్లో ఏం నచ్చినాయి? ఎలా ఉంది? మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి? మీకు బ్లౌజ్ నచ్చిందా, జ్యువెలరీ నచ్చిందా, బ్యాంగిల్స్ నచ్చినాయి, ఏవి మీకు ఎక్కువ నచ్చాయి? నా ఫేవరెట్ పార్ట్ అయితే బ్లౌజ్ అని చెప్పాలి నేను. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అక్కడ షాపింగ్ చేసేటప్పుడు అక్కడ కనిపించిన ఆప్షన్స్కి ఏం దొరుకుతుందో బ్లౌజ్ ఏదో ఒకటి వేసుకోవాల్సి వస్తుంది ఫైనల్గా, లేకపోతే ఈ చీరలోదే చింపి అదే కుట్టించుకోవాల్సి వస్తుందేమో ఫైనల్గా అనుకున్నా. బట్ మా మమ్మీ తెలివితేటలతో అక్కడున్న వాటితో మా మమ్మీ చేసిన దానికి గుడ్ జాబ్ మమ్మీ, వెరీ గుడ్. ఓకే, బ్లౌజెస్ అండి చాలా వస్తున్నాయి. ఇది కూడా నర్సింగ్లోనే కదా మనం తీసుకుంది, నర్సింగ్లో తీసుకున్నాము. అంటే ఇప్పుడు ఎక్కువ మగ్గము వద్దు, మగ్గం ఫెడప్ అయిపోయా, మగ్గం చేయించుకొని ఎంబ్రాయిడరీ చేయించుకొని కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి. అంటే ఆల్వేస్ అని కాదు, ఎప్పుడైనా ఒకసారి కొన్ని శారీస్ ఇట్లా తీసుకోవచ్చు బ్లౌజెస్. వాడి దగ్గర చాలా 1,500, 2,000, 2,500 మీటర్లో కూడా ఉన్నాయి. చాలా 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 బాగున్నాయి అనమాట. సో ఇంకా కొన్ని కలర్స్ మాకు వేరే నచ్చినాయి, కానీ దీనికి సూట్ అవ్వట్లేదు కదా. ఇంకా తనకి ఇంకొక శారీ కూడా వాళ్ళ తమ్ముడు బర్త్డేకి ఒక శారీ గిఫ్ట్ చేశాడు అనమాట. సో వాడికి వచ్చిన ఫస్ట్ శాలరీతో వాళ్ళ అక్కకి శారీ గిఫ్ట్ చేసిండు. ఆ శారీకి కూడా సిల్వర్ బ్లౌజ్ కావాలి. సో ఆ సిల్వర్ బ్లౌజ్ కూడా తీసుకోవాలి. ఇంకా అప్పుడు తీసుకుందామంటే యాక్చువల్లీ ఆ రోజు 3-4 షాపులు తిరిగేసరికి పాపం మా అమ్మాయికి ఆ ఎండకి చాలా ఇదైపోయింది. ఇంకా అసలు వద్దులే నాన్న, చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాం, తర్వాత మళ్ళీ తీసుకుందాం లేరా అనేసి ఇంకా మళ్ళీ మొన్న శ్రీమంతంలో కూడా కొన్ని శారీస్ వచ్చినాయి, వాటికి కూడా మళ్ళీ బ్లౌజెస్ తీసుకోవాలి కదా, అప్పుడు ఎట్లాగో మళ్ళీ అప్పుడు వచ్చి తీసుకుందాంలే. సో ఫైనల్గా మా అమ్మాయి శ్రీమంతానికి మేము చేసిన షాపింగ్ ఇంత అయిందనమాట. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము మా అప్డేట్స్ కానీ ఏమైనా కూడా ఇంకా లాంగ్ వీడియోస్ అట్లీస్ట్ వీక్లీ ఒక్క లాంగ్ వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తాం ఇప్పటి నుంచి. అండ్ షార్ట్స్ కూడా వీక్లీ 2-3 అయినా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇప్పటివరకు మీరు బాగా సపోర్ట్ చేశారు ఛానల్కి. ఇంకా ముందు కూడా ఇంకా మేము ఎలాంటి వీడియోస్ చేయాలో అనేది కూడా మీకు అలా ఏమైనా వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటే అవి కూడా చెప్పండి. విల్ ట్రై టు డూ దోస్ వీడియోస్ కూడా. ఇంతే. సో ఈ వీడియోని ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నామండి. నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. ఇలాంటి ఇంకా వీడియోస్ ముందు చాలా చేస్తూ ఉంటాము. సో అంటిల్ దెన్, బాయ్. థ్యాంక్ యూ.